వెంటనే బదిలీలను వెంటనే రద్దు చేయాలి. అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలి. అక్రమ బదిలీలను వెంటనే సిఫారసు బదిలీలను వెంటనే సిఫారసు బదిలీలు సిఫారసు బదిలీలు లక్ష్మీరాజా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కావస్తా ఉంది. దాదాపు 3 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు అనేక దొడ్డిదారి బదిలీలు, అక్రమ బదిలీలకు బహిరంగ మార్కెట్లో అమ్ముకొని ఉత్తర్వులు ఇస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా లేదని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బహిరంగంగా వాట్సాప్ లో ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి ఈరోజు బదిలీలు చేపట్టింది. అలాగే మరో వినూత్న ప్రయోగం సీల్డ్ కవర్ ద్వారా అక్రమ బదిలీలు చేసి ఈ ప్రభుత్వం మే 1న చేరేటట్లు ఉత్తర్వులు ఇవ్వటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం బతికి ఉందా లేదా, విద్యాశాఖ బతికి ఉందా లేదా, మీరు ఎవరి పక్షాన ఉన్నారు? ఉపాధ్యాయుల పక్షాన ఉన్నారా లేదా మీరు ఎవరైతే బలవంతులు, రాజకీయ పలుకుబడి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళ పక్షాన ఉన్నారని మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలకులను, ఈ అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి నిజంగా మేము నిజాయితీ గల ప్రభుత్వం, చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం అని జగనన్న పదే మాట్లాడుతూ ఉన్నాడు. జగనన్నకు నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ఇంతవరకు చేసిన అక్రమ బదిలీలన్నింటినీ వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఈ రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా జరుగుతుందని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని మీరు అనుకుంటున్నారేమో, కానీ విద్యాశాఖలో జరుగుతున్న గందరగోళ పరిస్థితులు ఏ శాఖలోనూ జరగలేదని మీరు స్వయంగా జోక్యం చేసుకుని విద్యాశాఖలో జరుగుతున్న గందరగోళాన్ని సమీక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.